హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాల పెంపు విషయంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ ఉపాధ్యాయులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతాలు తగ్గించాలంటూ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినందున ఈ యొక్క ఇచ్చిందన్న వార్తలపై గత కొంతకాలంగా ఉపాధ్యాయ వర్గాల్లో మరియు ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరి ఈ వార్తలపై విద్యాశాఖ కమిషన్ శ్రీ కేశవరావు గారు చాలా స్పష్టంగా మరియు అధికారికంగా స్పందించారు. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒక గొప్ప శుభవార్తను తెలియజేస్తూ, ప్రభుత్వం టీచర్ల జీతాలను తగ్గించదని చాలా గట్టిగా స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో జీతాల తగ్గింపు విషయంలో నెలకొన్న అనుమానాలను మరియు ఆందోళనను ఆయన పూర్తిగా పటాపంచలు చేశారు. ఉపాధ్యాయుల జీతాలపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన వివరించారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుందని త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులను పిలిచి ఈ మేరకు వారితో చర్చలు జరుపుతామని చెప్పారు. ఈ చర్చల ద్వారా ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలుసుకుని వారి సూచనను పరిగణలోకి తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన జీవోలను మరియు నిర్ణయాలను ప్రజల సమాచారం కోసం పబ్లిక్ డొమైన్‌లో అంటే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నామని, కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఈ పారదర్శక విధానం ద్వారా ప్రజలు మరియు ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాలను నేరుగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా నెల రోజుల్లోనే ఒక సరికొత్త విద్యా విధానాన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురాబోతుందని కేశవరావు గారు వివరించారు. మరి ఈ కొత్త విద్యా విధానం రాష్ట్రంలోని విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు మరింత ప్రయోజకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా అమల్లో ఉన్నటువంటి విధానంలో మార్పులు తీసుకురావడం ద్వారా ప్రస్తుత సమాజ అసమానతలకు తగ్గట్టుగా విద్యను అందించాలనే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. టీచర్ల జీతాలు తగ్గించడం అనే అంశంపై ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించలేదని, అసలు అలాంటి ప్రస్తావనే ప్రభుత్వ సమావేశాల్లో రాలేదని ఆయన ఖరాఖండిగా చెప్పారు. టీచర్లకు సరైన జీతభత్యాలు అందిస్తేనే వారు నిబద్ధతతో పనిచేస్తారని, తద్వారా విద్యారంగం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం బలంగా నమ్ముతుందని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని, వారి సేవలు వెలకట్టలేనివని ప్రభుత్వం గుర్తించిందని కూడా కేశవరావు గారు పేర్కొన్నారు. మరి ఈ వార్తలు ఎలా వచ్చాయి అనే విషయాలపై కూడా ఆయన స్పందిస్తూ, కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఎవరు కూడా నమ్మొద్దని ఉపాధ్యాయులను కోరారు. ఇవన్నీ రూమర్స్. ఇక ప్రభుత్వం ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించడానికి అన్ని విధాలా కృషి చేస్తుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. కొత్త విద్యా విధాన రూపకల్పనలో ఉపాధ్యాయ సంఘాల పాత్ర కూడా చాలా ముఖ్యమని, వారి విలువైన సలహాలు, సూచనలను ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందని ఆయన వివరించారు. కొత్త విద్యా విధానం కేవలం జీతభత్యాల గురించే కాకుండా ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, డిజిటల్ బోధన పద్ధతులను ప్రోత్సహించడం మరియు పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం వంటి అనేక అంశాలను కూడా కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. మరి దీనివల్ల ఉపాధ్యాయులు మరింత నైపుణ్యతతో బోధన చేయగలుగుతారని, విద్యార్థులు కూడా నాణ్యమైన విద్యను పొందగలుగుతారని ఆయన అన్నారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకురావటమే
ప్రభుత్వ అంతిమ లక్ష్యమని, అందుకు ఉపాధ్యాయుల సహకారం అత్యవసరమని కేశవరావు గారు పునరుద్ఘాటించారు. కాబట్టి ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందకుండా విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ప్రకటనతో తెలంగాణలోని వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు.